సమయం వచ్చినప్పుడు నేను ఆయనకి అన్ని విషయాలు చెప్తాను. అప్పటి వరకు మీరు ఏమీ తెలియనట్టుంటాను. ప్రామిస్. మళ్ళీ థ్యాంక్స్ అండి. ఎందుకండి ఇన్ని థ్యాంక్స్లు? మీరు మంచివారు, మీకు మంచే జరుగుతుంది. జరగాల్సిన మంచి నాకెప్పుడో జరిగిపోయింది. జరగాల్సిన వాళ్ళకి జరగాలి. అంటే తనకేనా? అవునండి, తన జీవితం బాగుండాలి. మీరున్నారుగా, తప్పకుండా బాగుంటుంది. దేవుడు మీకు తోడుంటాడు. మీ ఇద్దరు మాట్లాడుకున్నది అది 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 మరేం లేదురా, ఊరికే. ఊరికే అంటే ఆ, పర్వాలేదే. ఇప్పటి వరకు వాడికి ముందు రావడానికి భయపడ్డావు. ఇప్పుడు ఏకంగా వాడితో మంచి చెట్లే మాట్లాడుతున్నావు. ఇదే రతనంటే పరిచయం కానంత వరకు పరాయిదానిలానే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడితే చాలు, ఇక మాట్లాడుతూనే ఉంటుంది. వసపెట్టనుకో మంగా, వీడు కూడా నీలాగే పెద్ద భక్తుడు. ఆడపిల్లల్లా పూజలు, ప్రదర్శనలు, వ్రతాలు అవి ఇవి చేస్తూ ఉంటాడు. అమెరికాని వీడు అగరబత్తుల పొగతో ముంచేశాడు. అంత లేదు లేరా. రేయ్, నీ సంగతి నాకు తెలీదారా? రేయ్, ఇదిగో ముందే చెప్తున్నాను, నీ పూజలేవో నువ్వు చేసుకో. కొత్త పూజలని అవని ఇవని మా ఆవిడికి చెప్పావో ఇప్పుడే నిన్ను యుఎస్ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తానా. అసలే తను ప్రెగ్నెంట్ రా. ఈ ఉపాసాలు అవి చేయకూడదు. ఓ పెద్ద క్లాస్ తీసుకుంటున్నారు. అంతా మీలాగే దేవుడు లేడు, దయ్యం లేదు అంటారా ఏంటి? ఇప్పటికే అలాగే ఉంటున్నాడా? నువ్వు మారారా? తండ్రి కాబోతున్నావు, ఇప్పటికైనా నమ్మురా. వాట్? ఏంటి మీరనేది? అవునమ్మా, వాడు మమ్మల్ని గుర్తుపట్టకుండా మేమిద్దరం ఫేస్ ప్యాక్ వేసుకుని మేనేజ్ చేశాము. కానీ మంగ ఏ ముసుగు లేకుండా వాడి ముందుకొచ్చింది. వాడు మంగను చూసి కూడా మునిపెన్నడూ చూడనట్టు పలకరించాడు. నిన్న ఏమీ జరగనట్టు ఇవాళ కొత్తగా పరిచయమైనట్టు ప్రవర్తించాడు. ఆ, మాకంతా అయోమయంగా అనిపించింది. సునామీ వస్తుందేమో భయపడ్డాం. చిన్న కూడా రాలేదు. అంతా మంగతో పాటు వాణ్ణి చంపేస్తాను. చావడానికే వాడు ఇండియాకొచ్చాడు. ఈ నిత్య అంటే ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను. ఇదేం గొడవ చంద్రిక? మాట్లాడితే చంపేస్తానంటుంది. మరో మాట రాదా? దానికి అదొక్కటే తెలుసు మరి. ఈ మర్డర్ వల్ల మన చేతికేం మట్టి అంటది కదా. అమ్ము, మనల్ని ఇరికించదు కదా. అది ఇరికిస్తే ఇరుక్కుంటామా ఏంటి? అంత దద్దమ్మలెవరూ లేరిక్కడ. అవునులే, నువ్వు నిత్యని మించిందానివి కదా. ఏంటి? నీ ముందు నిత్య ఎంత అంటున్నాను. నిత్య మంగన్ చంపేస్తే నువ్వు నిత్యం చంపేస్తావు. ఈ కథలో మెయిన్ విలన్ నువ్వే కదా చంద్రిక. నేను విలన్ అయితే నువ్వు కమిడియన్ పద.
పిన్ని ఏంటి మీరు చేస్తున్న పని? సీరియల్ చూస్తున్నాను నాన్న. వద్దు, అలాంటి ఏడుపులు చూడొద్దు. అవి చూస్తే మీలాగే మంగ కూడా ఏడుస్తుంది. మంగ ఏడిస్తే కడుపులో బేబీ ఏడుస్తుంది. నా బేబీ ఏడవకూడదు. ఈడు మళ్ళీ మొదలు పెట్టాడు చంద్రిక. ఛానల్ మార్చి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి. అత్తయ్య, మళ్ళీ ఏమైందిరా? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాను కదా. అది డాన్స్ ప్రోగ్రామ్. ఆ డాన్స్ చూస్తే మంగకి డాన్స్ చేయాలనిపిస్తుంది. మంగ డాన్స్ చేస్తే కడుపులో బేబీ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు కూర్చో. మావయ్య! మళ్ళీ ఏమైంది అల్లుడు? ఛానల్ మార్చానుగా. ఏం ఛానల్ పెట్టారు చూడండి. ఆ జంతువుల్ని వాటి అరుపుల్ని వింటే కడుపులో బేబీ కంగారు పడదా? తను లోపల భయపడితే ధైర్యం చెప్పడానికి ఎవరున్నారు? కడుపులోని బిడ్డకు ధైర్యం చెప్పడానికి సైన్యాన్ని పంపించమంటాడా ఏంటి? వీడు ఓవర్ యాక్షన్. ఏదైనా ఆహ్లాదంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండే ఛానల్స్ పెట్టండి. ఏది చూసినా నాకేం కాదండి. కడుపులోని బిడ్డ కూడా ఏమీ కాదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. సరేరా, నీకేది కావాలో నువ్వే పెట్టరా. ఇది దిగ్గా. జేజీ, ప్రెగ్నెంట్ గా ఉన్న సీతను రాముడు ఎందుకు అడవులు పంపించాడు? రాముడు పితృవాక్య పరిపాలకుడు, ప్రజావాక్య పాలకుడు. కాబట్టి తండ్రి చెప్పాడని రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. ప్రజలేదో అన్నారని ప్రాణ సమానమైన భార్యని వదిలేశాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఆయన దేవుడు అనిపించుకోవడం కోసం కట్టుకున్న భార్యని కష్టాలు పాలు చేస్తాడు జీజీ. కష్టాలు పడింది సీతమ్మ మాత్రమే కాదురా, రామయ్య కూడా. ఆయన దేహం అయోధ్యలో ఉన్నా ప్రాణం మాత్రం అడవిలో ఉన్న సీతమ్మ దగ్గరే ఉంది. సీతమ్మని తలుచుకుని రాముడు అలమటించిన క్షణం లేదు. రామయ్య దూరమైనప్పటినుంచి సీతమ్మ చెయ్యని త్యాగం లేదు. మనసా వాచా కర్మణ వాళ్ళెప్పుడూ విడిగా లేరు. అందుకే వాళ్ళు ఆదర్శ దంపతులయ్యారు. ఏవో జడ్జి, నాకెందుకు అది మంచిదిగా అనిపిస్తుంది. మంచి చెళ్ళు మన మనుషుల కంటే దేవుళ్ళకే ఎక్కువ తెలుసు నాన్న. కాసేపు రాముడి సంగతి పక్కన పెట్టండి. ఆ స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? ఉదాహరణకి నా గురించి మీకు ఎవరైనా చెడుగా చెప్పారనుకోండి, లేదు నేనే ఏదో తప్పు చేసి అది మీకు చెప్పాననుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? చంద్రిక, కొంపదీసి నిత్య బతుకున్న విషయం జేకి చెప్పేస్తుందా ఏంటి? చెప్పినా చెప్తుంది. చెప్పడానికి ఇది లీడేమో. చెప్పండి, ఏం చేస్తారు? నీ గురించి ఎవరు చెడుగా చెప్తారమ్మా? నువ్వెందుకు తప్పు చేస్తావు? అలాంటి సందర్భం వస్తే ఆయన ఏం చేస్తారో అని అడుగుతున్నాను అత్తయ్య. అలాంటి ఇబ్బందులు రానివ్వద్దమ్మా. ఒకవేళ వస్తే
అప్పుడు దేవుడు అవ్వాలని, దేవుడు అనిపించుకోవాలని నాకు లేదు మంగా. అప్పుడు పరిస్థితి వల్ల, కట్టుబాటు వల్ల, తన సొంత సిద్ధాంతాల వల్ల రాముడు అలా చేసుండొచ్చు. లేదా ఆ యుగపు నీతో అవతార ధర్మమో అయ్యుండొచ్చు. అదృష్టశాత్తు నాకు అలాంటి కట్టుబాట్లు, నియమాలు ఏవీ లేవు. నిన్ను ప్రేమించడానికి నాకు ఎలాంటి షరతులు లేవు. నాది అన్కండిషనల్ లవ్. నేను దేవుణ్ణో గొప్పవాణ్ణో కాదు, నీ భర్తని. నీకు మంచి భర్తనవ్వాలని, నీతో మంచి భర్త అనిపించుకోవాలనుంది. ప్రపంచం మొత్తం వేలెత్తి చూపినా వెలేసినా నీ వెన్నంటి ఉండేవాడే నిజమైన స్నేహితుడు అంటాడు. నేను నీకు అలాంటి నిజమైన స్నేహితుల్లా ఉండాలనుకుంటాను. నీ మెళ్ళో వేసిన ఈ 3 ముళ్లకు అర్థం నాకు తెలీదు. కానీ మొదటి ముడి వేస్తున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని, రెండో ముడి నిన్ను నమ్ముతున్నానని, మూడో ముడి నీ గౌరవం కాపాడుతానని వేశాను. ప్రేమ, నమ్మకం, గౌరవం అనే 3 ముళ్లతోనే మన 2 జీవితాలు ముడిపడ్డాయని నేను నమ్ముతున్నాను. నీపై ప్రేమ లేనప్పుడు, నమ్మకం పోయినప్పుడు, నీ గౌరవం కాపాడలేనప్పుడే ఆ 3 ముళ్ళు విడిపోతాయి. మనం విడిపోతాం. నీ గురించి గిట్టని వాళ్ళు ఎవరైనా నీ గురించి చెడుగా చెప్పొచ్చు, కానీ నిన్ను నేను అర్థం చేసుకున్నదే నిజం. నువ్వు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన నిన్ను వదలలేను. ఆ తప్పు చేయడానికి వెనుకున్న కారణాన్ని తెలుసుకుంటాను. నువ్వు మంచిదానివైనప్పుడు నువ్వేం చేసినా దానికి ఒక మంచి కారణం ఉంటుంది. అది నిజంగా తప్పైతే నీతో కలిసి శిక్షను అనుభవిస్తాను తప్పితే నిన్ను ఒంటరిని చేయను. అతని హృదయం నాకి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాకి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. చూడు మంగా, నిన్ను కన్నవాళ్ళకి నీపై హక్కు ఉంటుంది. నిన్ను కట్టుకునేవాడుగా నాకు ఆ హక్కుతో పాటు బాధ్యత, స్వార్థం కూడా ఉంది. నిన్ను బాగా చూసుకోవాలన్న బాధ్యత, నాకేమైపోయినా పర్వాలేదు, నువ్వే బాగుండాలన్న స్వార్థం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే, నాకంటే కూడా నువ్వే ముఖ్యం నాకు. నువ్వు తప్ప ఈ తప్పప్పులు, మంచి చెళ్ళు ఏవి అక్కర్లేదు నాకు. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే. గాయం ఏ ఒక్కరిదైనా, కన్నీళ్ళు ఇద్దరివే. పగలూరేయిగా బ్రతుకే హాయిగా, కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి బలవంచును కాలం. ఆలుమగలే సృష్టికి మూలం. నన్ను ఇంతలా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ ప్రాణంలా ప్రేమిస్తున్న ఈయనకి నిజం చెప్పకుండా దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. అలా అని అమ్మ చెప్పే వరకు నా నోటితో నిజం చెప్పలేను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి. ఏం లేదంటావేంటి? ఏం లేకుండా కన్నీళ్ళు ఎలా వస్తాయి? ఎందుకమ్మా బాధపడతావు? జై చాలా మంచివాడు. నువ్వంటే ప్రాణం వాడికి. నిన్నెప్పటికీ వదిలేయడు. జైన్ ఎప్పుడు మేమిలా చూడలేదమ్మా. నీ వల్లే తనిలా మారాడు. జైని పొందటం నీ అదృష్టమనాలో, లేక నీలాంటి భార్యని పొందటం జై అదృష్టమనాలో తెలియటం లేదు. నేనే అదృష్టవంతురాలనత్తయ్యా.
పూజ చేస్తే దేవుడు వరాలిస్తాడు, కానీ నాకు దేవుడే వరుడయ్యాడు. ఇలాంటి భర్త ఏ ఆడపిల్లకి దొరకడు. అవునమ్మా, మా స్వప్నకు దక్కాల్సిన అదృష్టం నీకు దక్కింది. మంగ మాత్రం మన అమ్మాయి కాదటండి. ఆ, ఆ. జైని ఏ అమ్మాయి కట్టుకున్నా అదృష్టవంతురాలే. నా మేనల్లుడు గొప్పతనం అది. పదండి, భోజనానికి టైం అవుతోంది. పదమంగ. పదండి అత్తయ్య, ఈరోజు నేనే వడ్డిస్తాను. అమ్మో, నీతో పనిచేస్తే ఇంకేమైనా ఉందా? మీ ఆయన ఇల్లు పీకి పందిరేయుడు. పదండి. పదండి. ఏరాచారి, ఎప్పుడు ఫైల్స్ తో వచ్చాడు, ఇప్పుడు బ్యాగుతో వచ్చావేంటి? కొంపదీసి నీ కొంప ఖాళీ చేసి మా కొంపలో తిష్ట వేయడానికి వచ్చావేమిట్రా? వాడు కొంప ఖాళీ చేశాడంటే కాపురం కూలిపోయిందా? 24 గంటలు ఈ కొంపలో పడి ఏడుస్తుంటే ఎవతి మాత్రం కాపురం చేస్తుంది? వెళ్ళిపోయి ఉంటుంది. బాగైంది బాగైంది వేదవకి. లేకపోతే ఎప్పుడు అక్కుపక్షలా ఏదో ఒకటి వాగేవాడు. ఇప్పుడు చూడు నోరు ఎలా పడిపోయిందో. నా నోరేమీ పడిపోలేదండి. మీరు గ్యాప్ ఇస్తే స్టార్ట్ చేద్దామని ఆగాను. అయినా పక్కవాడి కాపురం కూలిపోతే మీకెందుకండి అంత ఆనందం? ఆ శాడేజ్ ఏమిటి అని. అంటే నీ పెళ్ళం ఫ్లైయా? ఆపండి, పెద్ద అపశకునం మాటలు మీరు. నోరిపితే చాలా అన్ని అపశకునం మాటలే. ఏమండోయ్, నేను నా కొంప ఖాళీ చేయలేదు, నా కాపురం కూలిపోలేదు. నా మీనాక్షి నాతోనే ఉందండి. మరి బ్యాగుతో ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? సార్ రాత్రి ఫోన్ చేసి పొద్దునే ముంబై వెళ్దామంటే బ్యాగ్ తీసుకుని వచ్చానండి. ముంబైకి వెళ్తున్నారా? అవును మేడం. అవును మంగ, నేను చారి ముంబై వెళ్తున్నాం. అక్కడ బిజినెస్ మీటింగ్ ఉంది. అదేంటండి, రాత్రి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది బిజినెస్ ట్రిప్ మంగ. ఆఫీస్ విషయాలు నేను ఇంట్లో మాట్లాడని నీకు తెలుసు కదా. అయినా సరే అంత దూరం వెళ్తున్నారు. ఎంత దూరం? ముంబై వెళ్ళి రావడానికి వారం నెల రోజులు పడుతుందా? ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే 1.5 అవర్లో అక్కడ ల్యాండ్ అవుతాను. 1 అవర్లో మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటాను. జస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినంత టైం పడుతుంది అంతే. ఇక్కడ ఎంత సమయం పడుతుందని కాదండి, ఏ విషయమైనా మీరు నాతో చెప్తారు కదా అని. పని తొందరలో మర్చిపోయి ఉంటాడులేమ్మా, బాధపడకు. వ్యాపారం అన్నాక ఇలాంటి ప్రయాణాలు సహజమేనమ్మా. ఫీల్ అవ్వకు. ఏమంగా ఫీల్ అవుతున్నావా? నీకు చెప్పకుండా వెళ్తున్నానని బాధపడుతున్నావా? నువ్వు అలా అప్సెట్ అవుతావనే చెప్పలేదు. ఈ టైంలో నువ్వు అస్సలు స్ట్రెస్ అవ్వకూడదు. నేను వేరే ఊరు వెళ్తున్నానని, నీ దగ్గర లేనని నువ్వు ఎక్కువ ఫీల్ అవుతే ఆ భారం బేబీ పైన పడుతుంది. అది మంచిది కాదు. నేనెక్కడున్నా నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది. నేనేం చేసినా నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు టెన్షన్ అవ్వకూడదు, హ్యాపీగా ఉండాలి. సరేనా? సరే, లేదంటే వద్దని చెప్పు. ముంబై వెళ్ళటం మానేస్తాను. అయ్యయ్యో, పని మానుకోమని ఎందుకు చెప్తానండి? మరి ఎందుకు దిగులు పడుతున్నావు?